గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77710720. జెడ్పీటీసీగా ఎన్నికైన తర్వాత మొట్టమొదటిసారి జెడ్పీ సర్వసభ సమావేశంలో హాజరైంది. ఈ నేపథ్యంలో పులివెందుల జెడ్పీటీసీగా లతారెడ్డి గారు ఏ అంశాలపై చర్చించారు ఏంటన్నటువంటి విషయం ఆమెను అడిగి తెలుసుకునే ప్రయత్నం. అక్క చెప్పండి, ఈరోజు ప్రధానమైనటువంటి అంశాలు వచ్చాయి? ఈరోజు వచ్చేసి డిపార్ట్మెంట్లు నేను మాట్లాడిన విషయం అయితే వచ్చేసి ఒక స్పీడ్ బ్రేకర్ల గురించి మాట్లాడాను. మాకు లాయలాపురం దగ్గర ఒక స్పీడ్ బ్రేకర్లు దాని గురించి మాట్లాడాను. ప్లస్ ఇది మాకు ఎర్రబల్లె చెరువుకు నీళ్ళ గురించి కూడా మాట్లాడాను. అంశాలు ప్రధానంగా ఏదైతే రైతాంగ సమస్యలపైన ఇప్పటికే మీ భర్త గారు బీటెక్ రవి గారు హామీ ఇచ్చారు. అయితే రాబోయే రోజుల్లో పులివెందులకు సంబంధించి ఏ అంశాలపైన అభివృద్ధిపైన దృష్టి సారించబోతున్నారు అక్క? నేను అభివృద్ధి అంటే వాళ్ళు రైతుల సమస్యలు కానీ ఒక నిరుద్యోగాల గురించి కానీ ఇంకా ఏమన్నా ఫర్దర్గా వచ్చే వాటికి మేము పరిష్కరిస్తామండి. ప్లస్ మేము వచ్చేసి మామూలుగా అయితే పులివెందుల ప్రజలకు మొన్న జరిగిన జెడ్పీటీసీ ఉప ఎన్నికలలో నన్ను భారీ మెజారిటీతో గెలిపించిన పులివెందుల ప్రజలకు నా ధన్యవాదములండి. అలాగే మా పులివెందుల ఇన్ఛార్జ్ బీటెక్ రవి గారు నేను వాళ్ళ సమస్యలు అంటే ప్లస్ ప్రజా సమస్యలు ఈ 9 నెలల కాలంలో ఆ సమస్యలు పరిష్కరిస్తామండి. ప్రధానంగా పులివెందులు అంటేనే ఒక జగన్మోహన్ రెడ్డి అన్నటువంటి పేరు వినిపిస్తుంది. అయితే ఈ క్రమంలో మీరు ఒక్కసారిగా జెడ్పీటీసీగా ఎన్నికయ్యారు. ఇక బీటెక్ ఫ్యామిలీ అంటేనే ప్రధానంగా వైఎస్ కుటుంబంతో ఢీ కొట్టగలటువంటి ఫ్యామిలీ ఏదైనా ఉందంటే అది కేవలం బీటెక్ రవి ఫ్యామిలీ మాత్రమే అన్నటువంటి భావన వినిపిస్తుంది. ఎలా చూడాలి దీన్ని? ఎలా చూడాలంటే అండి మీరే చెప్తున్నారు కానీ బీటెక్ రవి అంటే జనాల్లో మా మీద చాలా నమ్మకంగా ఉన్నారండి. మేమే వాళ్ళకు పోటీ చేయగలము, మేమే ఇదనేసి వాళ్ళకి అర్థమైపోయిందండి. ఇప్పటికే కొన్ని సమస్యలపైన స్పందించారు. ఈ నేపథ్యంలో మీరు కూడా అంటే అన్న ఎర్రబల్లి చెరువు కానీ ఇట్లా రైతాంగ సమస్యలపైన దృష్టి పెట్టారు. ఇప్పటికే చీనీ రైతులకు కూడా గతంలో గిట్టుబాటు ధర ఉండేది కాదు, ఇప్పుడు ప్రస్తుతం గిట్టుబాటు ధర ఉందన్నటువంటి వాదనలు కూడా వినిపిస్తారు. సో అరటి రైతులు సో మీరు కూడా రాబోయే రోజుల్లో జరిగేటువంటి ఏదైతే జడ్పీ సర్వసభ సమావేశం ఈ అంశాలపైన చర్చించే అవకాశం? అవునండి, చర్చిస్తాను. ఇప్పుడే కదండి ఫస్ట్ టైం నేను వచ్చాను. తర్వాత స్టెప్ బై స్టెప్ మాట్లాడతాను వీటి గురించి. చీనీ రైతులు అరటి రైతుల గురించి కూడా మాట్లాడతాను. ఓకేనా? మొత్తం అరటి రైతుల సమస్యలు కావచ్చు, చీనీ రైతుల సమస్యలను కూడా ప్రత్యేకించి దృష్టి సారించబోతున్నాను. రాబోయే రోజుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి ఫ్యామిలీతో ఢీ కొట్టగల ఫ్యామిలీ ఏదైనా ఉందంటే అది బీటెక్ ఫ్యామిలీ మాత్రమే అనే విషయాన్ని మనతో పాటు జెడ్పీటీసీ లతారెడ్డి గారు చెప్తున్నారు. ఓవర్ టు స్టూడియో. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.